దేవుడు చాలా గొప్పవాడు. Our God is the eternal God. మన దేవుడు గొప్పవాడు, మహిమ కలిగిన వాడు, మహత్వం కలిగిన వాడు. మన దైనందిన జీవితంలో అనేకమైన మేలులతో, అనేకమైన ఉపకారములతో మనం నింపి నడిపించే దేవుడు. నాకు ఇది చాలా ఇష్టమైన మాట. The presence of God will continuously manifest in our life. Our God is the God of blessing. Our God is the God of protection. Our God is the God of doing wonders and miracles in our life. Our God is the God of salvation. Our God is the God of comfort. యేసు అంటే ఆదరణకరమైన దేవుడు, యేసు అంటే రక్షణ ఇచ్చేవాడు, యేసు అంటే విమోచన ఇచ్చేవాడు. ఒక మాట చెప్పాలంటే మన జీవితాలకి ఆది ఆయన, అంతము ఆయన, మొదటివాడు, కడపటివాడు, మన కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచిన మన రక్షకుడు మోచకుడు యేసయ్య. దినాలు భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులు చాలా బాగలేదు. చాలా భయంకరమైన పరిస్థితులు కూడా మానవ జాతి నడిపించబడుతుంది. అమ్మ ఎవరు మాట్లాడగలమ్మా? దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా క్లోజ్ అయిపోయింది. అబుదాబి ఎయిర్పోర్ట్ అంతా క్లోజ్ అయిపోయింది. సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్స్ అని క్లోజ్ అయిపోయింది. మన భారతదేశంలో కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తే ఎవరు పడితే వాళ్ళు అలౌ చేయరు. ఎందుకంటే భయంకరమైన యుద్ధం జరుగుతుంది. దినాలు భయంకరమైన. వాట్ ఆర్ ద కండిషన్స్ మే బి ద వార్, వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ మే బి ద వార్, బట్ గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ కంఫర్ట్. ఆఫ్ గాడ్ వోంట్ లీవ్ us. ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులున్నా, ఎటువంటి పరిస్థితులు గుండా మానవ జాతిని నడిపించబడిన మన యేసయ్య మాత్రం మనం విడిచిపెట్టి దేవుడు ఎంత మాత్రం కాదు. ఐ వోంట్ లీవ్ యు, ఐ వోంట్ ఫర్సేక్. తల్లి తన బిడ్డను మరిచిన యెహోవా నిన్ను మరుగడు. ఈవెన్ ద మదర్ విల్ ఫర్సేక్ ద చిల్డ్రన్, బట్ గాడ్ వోంట్ ఫర్సేక్ us. తల్లి బిడ్డను మర్చిపోవచ్చు, దేవుడి మన మనవడాలి. అటు గొప్ప దేవుడు మన దేవుడు. అవరు గాడ్ ద లివింగ్ గాడ్. మన కొరకు ప్రాణం పెట్టిన వాడు, మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు, మన జీవితాలను, మన పట్టణాలను, మన గ్రామాలను, మన దేశాలను ఆశీర్వదించగలిగిన వాడు యేసు ప్రభువా. మనకు అసాధ్యపడేది లోకములు ఏమి లేదు. గాడ్ కెన్ డు ఎనీ మిరకల్ ఇన్ అవర్ లైఫ్. అటువంటి అద్భుతమైన కార్యమైన చేయగలిగిన సమర్థులు. ఎటువంటి పరిస్థితులు భూమి మీద ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో ఉన్నా, దేవుడు మాత్రం మనం ఎప్పుడు ఇచ్చేటి దేవుడు ఎంత మాత్రం కాదు. సో యూ గో టు ద మెసేజ్, దోస్ ఆర్ ద బైబుల్. యు టర్న్ టు ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 54 వర్సెస్ 2. యెషయా గ్రంథము 54 అధ్యాయము 2వ వచనం. నీ గుడారపు స్థలమును విశాలపరచును, నీ నివాస స్థలమును నిరాటంకరముగా సాగనేము. అంటే ఈ మాట మనం ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ ఈస్ ఏ కంఫర్టబుల్ బుక్ అంటే దేవుని వాక్యం మన బైబిల్ ఏంటంటే అనేకమైన దేవుని వాగ్దానాలతో, అనేకమైన దేవుని నిబంధనలతో, మెనీ ప్రామిసెస్ ఇన్ ద బైబిల్, మెనీ కవరెంట్ ఇన్ ద బైబిల్. Bible means that God used to speak with people. That is the book of Bible. Bible గ్రంథమంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడిన గ్రంథం. ఎందుకంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో వాగ్దానం చేస్తున్నాడు. తన ప్రజల పక్షముగా అని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందుకని యెషయా గ్రంథము 54 వచ్చిన గుడార స్థలమును ఏం చేస్తారంట? విశాలపరచం. ఇట్స్ ఎ ప్రామిస్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ ఫర్ ద ఇజ్రాయెల్ పీపుల్. అంటే ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే వాగ్దానం కాదు. యేసయ్య నమ్ముకున్న ప్రతి క్రైస్తవునికి వాగ్దానం మనకి వర్తిస్తుంది. ఈ వాగ్దానం ఏమనంటే ఈ గుడారపు స్థలమును ఏం చేస్తారంట? విశాలపరచం. ఎందుకు గుడారం అన్నాడు దేవుడు? అక్కడ ఇల్లు అనొచ్చు కదా, ఇల్లు అనలే. ఏమన్నాడు? గుడారం అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే మన గొంతును కుడిచి చూపించాడు. నా గొంతున్నలు కుడిచేయి చూపించండి. ఒక తెలుగు రాకపోతే ఇంగ్లీష్ చెప్తే దోస్ ఆర్ లిసన్ మై మెసేజ్ ప్లీజ్ సెర్చ్ ఫర్ రైట్ హ్యాండ్. నా గొంతున్నలు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎందుకు గుడారం అంటే తెలుసా? దానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు చరిత్ర మనం ధ్యానిస్తే బిఫోర్ మెడిటేట్ ద హిస్టరీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇశ్రాయేల్. ఇశ్రాయేలు జీవిత చరిత్ర మనం ధ్యానించినట్లయితే వారు ఎక్కడ వాసం ఉండేవారు తెలుసా? ఎందుకంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు
ఎలా పడితే అలా వాక్యం ధ్యానిస్తే మనకు అర్థం కాదు. ఎవరికైనా మన దేవుని కొరకు ఏదైనా మన స్వార్థ చెప్పాలన్నా we have to understand the right way, the God's word in the right thing. దేవుని వాక్యాన్ని సరైన విధానం అర్థం చేసుకోవాలి. ఎందుకు why the God is saying like that? దేవుడు ఎందుకని చెప్తున్నాడంటే ఇశ్రాయేలు వృత్తులు 2 రకాల వృత్తులు చేశారు. ఎప్పుడులా వ్యాపారాలు ఇశ్రాయేలు చేయలే. ఇశ్రాయేలు చేసే వృత్తులు ఏంటంటే వాళ్ళ వృత్తి ఏంటంటే ఒకటి వ్యవసాయం చేసేవారు, రెండోది గొర్రెల మేకల మందలు పెంచేవారు. 2 రకాల వృత్తులు చేసేవారు. ఒకటి వారు వ్యవసాయం చేసేవారు. నోవహు అంతా మంచి ద్రాక్ష తోట నాటించడని ఆదికాండం 6-7 మనకి కనిపిస్తుంది. అంటే వాళ్ళు 2 వృత్తులు చేశారు. ఒకటి వ్యవసాయం చేసేవారు, రెండవదిగా చూసినప్పుడు వారు గొర్రెల మేకలను మనం మేపుకునేవారు. ఈ 2 రకాల వృత్తులే ఇశ్రాయేలు చేశారు. అదేముగా దేవుడు నోవహు కాలము నుండి లేదా అబ్రహాము ఇస్సాకు యాకోబుల కాలం నుండి వారు ఎక్కడ నివాసం చేసేవారు తెలుసా? గుడారాల్లో నివాసం చేసేవారు. ఎందుకు గుడారాలు నివాసం చేశారంటే దేవుడు వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే ఇశ్రాయేలు దేశంలోనికి ఇంకా వారు ప్రవేశించలేదు. వారి ఇశ్రాయేలు దేశంలోనికి ఎప్పుడైతే ప్రవేశించారో మోసే అహరోను నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో అప్పుడు చేసినప్పుడు అప్పుడు వారు మంచి గృహాలు కట్టుకున్నారు. అంతవరకు ఏం చేస్తున్నారమ్మా? వాడు గుడారాల్లో నివాసం చేస్తున్నారు. మీకు ఎంతమంది తెలిసే నాకైతే తెలియదు కానీ మన భారతదేశంలోనే కదా ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రకాల జాతులు ఉన్నాయి. వారు ఇప్పటికి కూడా మీరు కొన్నిసార్లు ఏంటంటే ఆ జ్ఞానాపురం దగ్గర నేను చాలాసార్లు చూశాను. వాళ్ళు ఎక్కడైనా బాగా ఫ్రీ ప్లేస్ అనుకోండి, ఆ గుడారాలు వేసుకుని ఉంటారు వాళ్ళు. అర్థమవుతుందని చెప్పింది. ఎందుకు మన అక్కిరెడ్డిపాలెం ఉందా, అక్కిరెడ్డిపాలెం పక్కన రైలు పట్టాలు ఉంటాయి. అంటే రోడ్కి ఇంక ఇవతల వాటర్ ట్యాంక్ ఇటు ఉంటుంది లెఫ్ట్ సైడ్. వాళ్ళకు కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆ జాతికి చెందిన వాళ్ళు. వారు ఎన్నిక లేని వారు కాదు. గోడ 10% ప్లాన్ పడతారు. దేవుడు వారి ఎడలో ఒక ఉన్నతమైన ఏర్పాటు ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. అందుకని వారు కనాను దేశంలోనికి వెళ్ళే వరకు దేవుడు వాగ్దానం చేసిన ఆ కనాను దేశంలోనికి వారు ప్రవేశించే వారు కూడా వారు ఎక్కడ చేస్తున్నారంట? ఎక్కడ నివాసం అంటున్నాడు? గుడారాలు. అబ్రహాము గుడారాలు నివాసం చేశాడు. నోవహు గుడారాలు నివాసం చేశాడు. ఇస్సాకు యాకోబులు వారు గుడారంలో నివాసం చేశారు. ఆ తర్వాత మోసే అహరోను కాయలు అంతా కూడా వారు గుడారం నివసించారు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. The God is making a covenant with Abraham and Isaac. దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో నిబంధన చేశాడు. ఏంటో తెలుసా? God is making a covenant. The God is making a promise with the people of Israel. ఏమనంటే ఇదిగో ఏ దేశం అయితే పాలు తేనెలు ప్రవహించే దేశం మనం అనుకుంటాం. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఇస్రాయేల్ దేశంలో పాలు పారుతాయా? తేనంటే అక్కడ తేనె పారుతుందా? కాలువల కింద కాదు. అంటే దాని అర్థం ఏంటంటే వాట్ దట్ పర్టికులర్ మీన్. ఆ మాటకు అర్థం ఏంటంటే సమృద్ధి కలిగిన దేశం, దేవుని కనుదృష్టి దేశం మీద ఉంది. God has a plan. God has a divine plan for the country of Israel. 250 దేశాలు ఉంటాయి. ఈ 250 దేశాల్లో కూడా గొప్ప దేవుని ఏర్పాటు కలిగిన దేశం ఏంటంటే ఇశ్రాయేలు దేశం. మోసే యూదులు, అబ్రహాము ఇస్సాకు యాకోబులు యూదులు. యేసు ప్రభువు యూదులుగా లోకంలోనికి వచ్చాడు. మోసే లేకపోతే అహరోను, ఇలా బైబిల్కి ఏలియా, ఎలీషా, దావీదు, సొలొమోను వీరందరూ కూడా ఇశ్రాయేలు దేశంలోనే జన్మించారు. అపోస్తలులు 13 మంది కూడా ఇశ్రాయేలు దేశమునకు చెందినవారు. అందుకని అప్పటి వరకు వారు కనాను దేశంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధన వారు ఆ ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించే వారు కూడా వారు ఎక్కడ నివాసం చేస్తున్నారంట? గుడారాల్లో నివాసం చేస్తున్నారు. ఇదిగో దేవుడు మాకు వాగ్దానం చేశాడు. దేవుడు మాకు నిబంధన చేశాడు. ఏంటి వాగ్దానం? ఎందుకంటే మన జీవితంలో we have to pick the promise of God in our life. దేవుడు మన జీవితాలు చేసిన వాగ్దానం మనం పట్టుకో. దేవుడు మన జీవితాలు చేసిన నిబంధన మనం పట్టుకో. ఇదిగో నాయనా ఈ వాగ్దానం చేశావు. You have made a promise with me, Lord. Bless me. ఇదిగో నాయనా వాగ్దానం చేశావు, ఈ నిబంధన చేశావు. Fulfill your promise, fulfill your covenant in our life. మన జీవితంలో ఈ వాగ్దానాన్ని నిబంధనని నెరవేర్చిన ఆయన. అందుకని మీరు ఎక్కడ నివాసం అన్నారమ్మా? గుడారాల్లో నివాసం. అంటే మనం అనుకుంటాము కదా ఇష్టానికి గుడారాన్ని నివాసం ఉన్నారు, వాళ్ళు పేదవాళ్ళే మనం కాదు. మీరు అందుకని దేవుని వాక్యాన్ని మనం చాలా చదువు కానీ దేవుని వాక్యం ఎన్నో మర్మాలు ఉంటాయి. దేవుడు అబ్రహాముని ఆదికాండం 12 అధ్యాయంలో పిలిచాడు.
అది కారణం 13 వచ్చేటప్పటికే అబ్రహాం అంతా దినాలు భూమి మీద ఉన్న వారందరిలో కూడా ఒక గొప్ప ధనవంతుడు అంటే యేసుని నమ్ముకోవడం మనం ఏంటవుతాం? When we accept the Lord Jesus Christ in the personal, the God is going to bless us. The God multiplies us. ఎప్పుడైతే మనం యేసుని నమ్ముకున్నామో, when we start to walk with the God, when we take the baptism, when we make a decision with God, దేవుడితో ఎప్పుడైతే మనం నిబంధన చేస్తామో, దేవుడితో ఎప్పుడైతే మనం వాగ్దానం చేస్తామో, ఆ దినం వదులుకొని దేవుడు మనం ఏం చేస్తాడు? The God will multiply us. The God will bless us. దేవుడు మన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎన్నో గౌరవస్థంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీకు చాలా మంది తెలియకపోవచ్చు ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ చూసేవారికి. నేను కరెక్ట్గా నిన్న 11:30 ఉదయం ఇంకా 12 అవ్వలేదు, అప్పుడు మధ్యాహ్నం అవ్వలే. నేను టీవీలో న్యూస్ చూస్తుంటాను. న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ పెట్టాడు, తెలుగు న్యూస్ ఎక్కడ చూపించలే. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అన్నీ కదా, ఒక్క న్యూస్ ఛానల్ చూపిస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ అని పెట్టి ఏమని చూపిస్తున్నారంటే, దేశంలో వాజ్ అటాక్ ఇరాన్ అంటే ఇరాన్ దేశాన్ని ఇజ్రాయెల్ బాంబులు వేస్తుందని ఒక్క ఇంగ్లీష్ ఛానల్ చూపించారు. అది బ్రేకింగ్ న్యూస్. వెంటనే డౌట్ మిగతా ఇంగ్లీష్ ఛానల్ చూస్తే రాలే. ఒక పావు గంట 10 నిమిషాలు 10 మినిట్స్ 15 మినిట్స్ అయ్యేటప్పుడు ఒక 15 నిమిషాలు అయ్యేటప్పుడు అన్ని ఇంగ్లీష్ ఛానల్ చూపిస్తుంది. చూస్తున్నప్పుడు ఏంటంటే నేను అనుకో నేను అప్పటికే ఊహించాను, ఇరాన్ ఊరుకోదు, ఇరాన్ కంపల్సరీ వీళ్ళ మీద దాడి చేస్తాను. వెంటనే చూస్తున్నప్పుడు అలాగ అనుకున్న మధ్యాహ్నం 2 గంటల అయ్యేటప్పటికి ఇరాన్ అటాక్ ద ఇజ్రాయిల్. ఇస్రాయల్ దినాలు అలాగున్నాయి, భయంకరమైన దినాలు. కొన్నిసార్లు దేవుడు వాగ్దానం పట్టుకో. ఇస్రాయల్కి రక్షణ ఎప్పుడు తెలుసా? వాక్యం కొంచెం లోతుగా మనం ధ్యానిస్తే యేసు ప్రభు 2వ రాకడ సంఘం ఎత్తబడతారు. 7 ఏళ్ళు ఆకాశంలో మధ్యాకాశం ఎందుకు జరుగుతారు. 7 ఏళ్ళ తర్వాత మన భూమి మీదకి వస్తాం. యేసుతో పాటు పరిశుద్ధులు అందరూ అంటే ఆదాము మొదలుకొని ఇప్పుడు వరకు యేసు నమ్ముకున్న వారు అందరూ భూమి మీదకి వస్తారు. మీరు ఆ కాలం వచ్చిన తర్వాత ఆ కాలంలోనే అందరికి ఇస్తారు రక్షణ లేదు. అక్కడక్కడ కొంతమంది యూదులు వేసే నమ్మవచ్చు, అది వేరే సంగతి. దర్ ఇస్ నో సాల్వేషన్ ఫర్ ద క్రిస్టియన్ పీపుల్, ఫర్ ద జూయిష్ పీపుల్. ఎప్పుడు తెలుసా? అప్పుడు యూదులు అందరూ కూడా ప్రపంచమంతా వారికి వెద్దకు వెళ్తే అప్పుడు యూదులు మోకరిస్తారు. ఆయన మెస్సియాని ధృవీకరించాను, నీవే నిజమైన దేవుడు. అంతేనా? దేవుడు ఎప్పుడు వాళ్ళకి సహాయం చేస్తారంటే we have to kneel down, we have to pray, we have to cry to the God. దేవుని సన్నిధిలో మనం మోకరించాలి. ఇదిగో నా నీ పరిశుద్ధ లార్డ్, bless me Lord, protect me Lord, give me the healing Lord, give me the salvation of God. అంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒక్కసారి మోకరించాలి. Our God is the God of hearing praise. మన దేవుడు ఎప్పుడు God never neglect the prayer of the saint. పరిశుద్ధుల ప్రార్థన ఎప్పుడు అలక్ష్యం చేయడు. అలక్ష్యం చేస్తారా? అలక్ష్యం చేయడు. దేవుని సన్నిధిలో మనం మోకరించిన ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? దేవునితో మన రిలేషన్ ఎలాగుంది. మనం టీవీ వేస్తాం అనుకోండి, టీవీ వేస్తాం, ఆ వైర్ అనేది ఊడిపోతే టీవీ పనిచేస్తుందా? ఏమా సాయంకాలం మొత్తం యూత్ అందరూ ఆ టీవీ కత్తికిపోతుంది. ఇండియా వెస్ట్ ఇండీస్ మ్యాచ్ సాయంకాలం వరల్డ్ కప్ లో అది గెలిస్తే ఇండియా సెమీస్ కెళ్తా, లేకపోతే ఇంటికి వచ్చేస్తుంది. ఆ వైర్ మధ్యలో ఎక్కడ వైర్ కట్ అయింది, టీవీ వైర్ ప్లగ్ పెట్టాం, స్విచ్ చేసాం, వస్తుందా? రాదు. ఎందుకమ్మా? ఆ వైర్ ఏంటి మధ్యలో? దేవుని సన్నిధిలో ఎప్పుడు మోకరించినా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది దేవునితో నా రిలేషన్ ఎలాగుంది, దేవునితో నాకు అనుబంధం ఎలాగుంది, దేవుని కలిసి సరైన జీవితం కలిగి ఉన్నానా? ఇది నాడు we are going to take the bread and wine, we are going to participate in the holy communion. బలారాధన మనం పొందుకుంటున్నాం. మనం ఏం చేయాలి? దేవునితో మనకున్న రిలేషన్. లేకపోతే ఫ్యాన్ వేసాం, ఎక్కడ వైర్ కట్ అయింది, మన ఫ్యాన్ తిరగదు. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఫ్యాన్ తిరగాలంటే ఏం చేయాలమ్మా? ఆ వైర్ కరెక్ట్ చేయాలి. ఓ టీవీ పని చేయాలన్నా, ఒక కంప్యూటర్ పని చేయాలన్నా, అలాగే మన ప్రార్థన దేవుడు వినాలన్నా, మన విన్నపాలు దేవుడు వినాలన్నా ఏం చేయాలి? మొదట మన రిలేషన్షిప్ ఎలాగుంది, అంటే మన దేవుడితో ఎలాగుంది, దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉందా, అవిధేయత ఉందా, ఇవన్నీ కూడా అప్పుడు దేవుడు మన ప్రార్థన ఉంటాడు. అందుకే ఐజాయా చాప్టర్ 54 లో ఏమంటే తెలుసా? రక్షించనేరక యుండినట్లు యెహోవా హస్తము కురిచ కాలేదు,
విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకు మీ దేవునికి ఏడు అడ్డం ఉన్నాయంట. We have tested ourselves and నీళ్ళు ఎందుకు ప్రేమించాం కాదు. నాయన నీతో అనుబంధం ఎలాగుంది, అనుబంధం మనం సెటప్ చేసుకుంటేనే దేవుని ఆశీర్వాదంతో మనం నింపడతాం. అందుకని తెలిసినప్పుడు ఇస్రాయేలు ఎక్కడ ఉండేవారంటే మన గుడారాల్లో నివాసం చేసేవారు. అలాగే వాళ్ళు పేదవాళ్ళు కాదు, గొప్ప సమృద్ధి కలిగిన వారు. యాకోబు కొన్ని వేల గొర్రెల మందులు ఉండేవి. ఆ దినాలు కొన్ని వేల గొర్రెలు, వేల మేకలు, వేల ఒంటిలు ఉండేవి. భక్తులందరూ కూడా సమృద్ధి కలిగిన వారే. కానీ వారు ఎక్కడ నివాసం చేస్తున్నారు? గుడారాలు నివాసం చేస్తున్నారు. ఎందుకు గుడారాలు నివాసం చేస్తారంటే నా దేవుడు మాకు వాగ్దానం చేశాడు. ఏడు వాగ్దానం చేశాడు, ఇదిగో కరణ దేశాన్ని ఇస్తాడు. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుడు కొరకు మంచి గృహాలు కట్టుకోరు. అంతేనా? మన జీవితంలో అనుకుంటాం కదా, ఆ కాలంలో ఎన్నో దేశాలు, ఐగుప్తు దేశం, ఈవెన్ భారతదేశం కూడా అప్పుడు అభివృద్ధి చెందిన దేశం. కానీ దేశాలు ఏమి చేస్తావాలి, అభివృద్ధి పొందిన దేశం ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ దేశం మనకు వ్యతిరేకంగా ఎవరెళ్ళా ఖచ్చితంగా. ఇంకొక విషయం తెలుసో తెలియదు. ఒకసారి నా మాట హల్లి చెప్పండి అమ్మ. అసలు నాకు వినపడలే అమ్మ. ఒక్క మాట చెప్తే నిజంగానే ఆదివారం నా చెవులు పనిచేయట్లేదు. సరే ఎస్పెషల్ సండే మై హైయెస్ట్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ ప్రాపర్. నాకు వినపడే గట్టిగా చెప్పండి. నేను రాత్రి ఒక కమ్యూనిస్ట్తో మాట్లాడుతున్నా. మాట్లాడుతున్నా ఎలాగొంది పరిస్థితి అంటే మా పక్కనే బాబు పడ్డది. ఇక ఎక్కడ పడ్డదమ్మా? కానీ దేవుడు మనల్ని వాళ్ళు విడిచిపెట్టేవాడు కాదు. నీ ప్రక్కన ఏమంటాడు? ఎక్కడ పడ్డదంట? కత్తర్ దేశం ఫోన్ చేసి ఎలా కొట్టావంటే మా పక్కనే బాబు పడ్డది. కొన్ని మీటర్స్ డిస్టెన్స్ లో దినాలు ఎలాగుండి చూసారా? నిన్న కాకినాడ జిల్లా సామర్లకోటలో మీరు ఎంతమంది చూసారు నాకు తెలియదు, కానీ బాణాసంచ ఫ్యాక్టరీ అంట. అందులో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎలాగో తెలుసా? 20 మొదట అన్నారు, 4 అన్నారు, 5 అన్నారు, 20 అన్నారు, 18 అన్నారు. లాస్ట్కి వచ్చినవాడికి 24, 25 దగ్గర ఆగింది. దినాలు చూసి ఎలాగున్నాయో. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం జాగ్రత్త అనుకుంటా, ఇంట్లో వండుతున్నప్పుడు మనం జాగ్రత్త అనుకుంటా. మంచి సమయంలో పర్లేదు, దుష్టుల బలముగా పనిచేస్తున్న దినాలు అపవాది గర్జించేమోలే ఎవరిని మింగుదు అని వెతికిలాడి తిరిగిలాల్సినట్టు భూమి మీద ఎలాగుంటారమ్మా? మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళు వంచున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇస్రాయేల్ పక్షంగా దేవుడు ఉన్నాడు. ఒక మాట తెలుసా? ఇరాన్ ప్రెసిడెంట్ నేనంతా కూడా కొన్ని న్యూస్ ఛానల్ చూపించాను. ఈ రోజు మార్నింగ్ న్యూస్ పెట్టాడు. నాకు ఉదయం లేచినట్టునే న్యూస్ పెట్టా, ఇంగ్లీష్ న్యూస్ పెట్టి అందులో చూపిస్తున్నా. ఖమేనీ హ్యాస్ బీన్ కిల్డ్. ప్రపంచాన్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నాడో ఆయన పేరు కమీన్. ఒక మత గురువు ఆయన ఇరాన్ దేశం అధ్యక్షుడు అయిపోయాడు. ఆయన చనిపోయాడు, చెప్పబడ్డాడు ఇస్రాయేల్ యూదుల అంటే ఇస్రాయేల్ సైన్యం ద్వారా. ఎందుకంటే దేవుని ప్రజలకు వ్యతిరేకం, నీకు విరోధముగా రూపంపడిన ఈ ఆయుధము కూడా యేసయ్యకు వ్యతిరేకమైన అధికారం. అది ఎంతటి అధికారమైన ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే మన పక్షముగా ఉన్నవాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు, మీరు వారిని జయించున్నారంటున్నాడు. మనలోని యేసయ్య ఈ లోకంలో ఉన్న ఎటువంటి అధికారము కంటే గొప్ప అధికారము కలిగిన వాడు, మన రక్షకుడు, విమోచకుడు చేసి అది వ్యతిరేకంగా రూపబడి ఈ ఆయుధం కూడా పడతారు. కాబట్టి మన గుడారంలో నివాసం చేసేవారు. అందుకని ఏమనంటే నీ గుడారపు స్థలమును ఏమవుతుందంట? సాలపరుస్తారంట దేవుడు. అంతేనా? గుడార స్థలములు ఏం చేస్తారు? సాలపరుస్తారు. మనం అనుకుంటాం కదా, ఒక్కసారి మన మొత్తాత దగ్గరికి వెళ్ళండి. మన తండ్రి, మన తాత, మన ముత్తాత, వాళ్ళ ముత్తాత అంటే 200 సంవత్సరాల క్రితము భారతదేశం జనాభా ఉండేవారా? ఒక మాట తెలుసా? అట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 ద ఇండియన్ పాపులేషన్ ఇస్ ఓన్లీ 40 crores. భారతదేశానికి 1947 స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశ జనాభా 40 కోట్ల మంది. ఇప్పుడు భారతదేశ జనాభా ఎంత తెలుసా? 146 కోట్ల మంది. ఏంటవుతుంటారు? దేవుని బిడ్డలు మల్టిప్లై అవుతుంటారు. అంతేనా కాదు?
ఏదో చిన్న కొట్టు గది ఉందని అనుకోండి, ఆ కొట్టు గది ఇంకా మన మామూలుగా ఇంకా మన మనరాళ్ళకి వచ్చారంటే అది గుడారం సరిపోయి ఇంకా పెద్ద గుడారం కావాలి. అందుకని మాట చేస్తున్నాను, నీ గుడారం స్థలం విశాలపరచు. అమ్మ ఒక్కసారి నా మాట విన్నాను, ఒక్కసారి కుడిచే చూపించాను. తెలుగులో చెప్పాను, అందరికీ తెలుగు వచ్చు. ఒక్కసారి కుడిచే చూపించాను, చేతులు అలా తెచ్చుకోండి. మళ్ళా కొంచెం ఒక మాట నేను చెప్తున్నానండి. మన మందిరంలోకి వెళ్తాం, వేల మంది మనతో ఆశించబడతారు. విశాఖపట్నంలో ఉన్నతమైన పరిచయం అందరూ జరుగుతుంది. ఈ మాట అల్లు చెప్పండి, మాట్లాడితే వెలుగే చెప్తారేంటమ్మా? ఎలా చెప్పండి మాటింది? ఒక మాట గుర్తుంచుకోండి, గుడారాల్లో నివాసమని ఇస్రాయేలు ఆశించబడ్డారు, కానీ ఆ దినాన్ని గొప్ప గొప్ప గృహాలు కట్టుకుని ఎవరు ఆశించారు. అర్థమవుతుంది చెప్పిన మాట. అవి గాడ ఇది గాడ ప్లాస్. దేవుడు మనకు ఆశిస్తాడు, మనకి సమృద్ధిస్తాడు. ఎప్పుడైనా ఒకసారి మన ఫ్రీ టైం ఉండేటప్పుడు జస్ట్ రిమెంబర్ యువర్ ప్రీవియస్. ఇంగ్లీష్లో ఉంటుంది పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ అంటే వర్తమాన కాలం అంటే ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం భూతకాలం అంటే గతంలో గతకాలం, భవిష్యత్ కాలం అంటే భవిష్యత్ కాలం. అంతే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే జస్ట్ రిమెంబర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, వాట్ ఇస్ యువర్ లైఫ్ బిఫోర్ యూ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అది పర్సనల్ చెక్. ఏసే నమ్మకం మంది అలాగే ఉండేవారు. తినడానికి ఆహారం లేకుండా ఉండేవారు, కూలి పని చేసుకుంటుండేవారు, అక్కడెక్కడ పాతి పని చేసుకుంటుండేవారు. అంతేనా? ఇంతనాడు దేవుడు ఏం చేస్తున్నాడు? మన కష్టమా, మన జ్ఞానమా, మన కొన్ని తెలివితేటలా, మన కొన్ని చదువా, మన కొన్ని టాలెంట్సా? ఏమో అంతేనా? మన కొన్ని చదువు బట్ట, మనకి ఎన్నో తలాంతులు ఉన్నా, నాకు ఈ వర్క్ తెలుసు, ఆ వర్క్ తెలియడం వల్ల, లేకపోతే మన కష్టమా? దేవుడి యొక్క దేవుడు మనం ఆశిస్తున్నాడు. అంత ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్న చిన్న పనులు చేసుకోండి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోండి. నెల ఇక్కడ కుటుంబం గడవక అటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు మనం. ఈ రోజు దేవుడు ఏం చేశాడు? సమృద్ధమైన ఆహారం, ఇంట్లో ఉన్నత చదువుకోవడం, వాళ్ళ ఉద్యోగస్తులు అవ్వడానికి. చాలాసేపు చెప్పాను, మన సంఘం 30 మంది పైన ఫార్మ్ కట్టేస్తారు. ఇప్పటికీ 15 మంది ఉన్నారు. ఎలా ఆశించబడ్డాం నాకు ఇప్పటికి జ్ఞాపకం గమనిస్తాను. ఈ చిన్నపల్లి తెలుసు, తెల్లవారు 6 గంటలకు మాకు గేట్ కొట్టేవారు. అయ్యగారు తాళాలు ఇవ్వండి, తెచ్చి తులుస్తాం. అప్పుడు తెచ్చి తుడిసింది ఆడవాళ్ళు కాదమ్మా, గమనిస్తారు. అబ్బాయి గమగమ వెళ్ళి క్లీన్ దట్ పట్టుకు ఇన్ ద హార్ట్. అక్కడ చూసినప్పుడు ఆ పాకని ఆ నేలని వారు తుడిచేవారు, ఆ దినాలు తీసుకుని దరిలేసేవారు. అవునా కాదా? ఇప్పుడు అందరు ఎక్కడున్నారు తెలుసా మీకు? 400కి 500కి 1000కి 2000 5,000 10,000 ఉద్యోగాలు చేయట్లేదు, లక్షల్లో తెచ్చుకుంటున్నారు జీతాలు. దానికి కారణం ఏంటి తెలుసా? మన దేవుడు మనను ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు మన బలపరిచే దేవుడు, మన దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు. అదే వాడిని అంటున్నాడు, నీ నివాస స్థలమును ధరలు నిరాటంకముగా సాక్షి. అదే మాట చేసి అన్నారు. ఏమని తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందగలిక యెరూషలేములోను యోదయ అధ్యయనం ఒకసారి యాక్ట్ చాప్టర్ 1 అపోస్తల కార్యం 1:7 అనుకుంటుంది, 7 or 8 ఉంటారు. ఆయన పరిశుద్ధాత్మ 7-8 ఉంటుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఎక్కడమ్మ మొదటి అన్నాడు? ప్రపంచంలో బూదిగంతలు కల్లా మొదటి ఏమన్నా యెరూషలేములో, రెండవది యోదయ. చూడ ఇంగ్లీష్ లో అయితే సిటీ ఆఫ్ జెరూసలేం అంటే ప్రపంచానికి రక్షణ ఎక్కడ వచ్చిందంటే యెరూషలేము ద్వారా. ప్రపంచానికి ఆశీర్వాదం ఎక్కడ వచ్చిందంటే యెరూషలేములోనే. ప్రపంచానికి సువార్త ఎక్కడ వచ్చిందంటే యెరూషలేములోనే. ఎందుకంటే అది మహారాజు పట్టణం, దేవుని చేత ఆశించబడటం. ఇప్పుడు మాట తెలుసా? యెరూషలేం పట్టణం పరిస్థితి ఎలాగో తెలుసా? భయంకరం పెట్ట. స్కూల్ సెలవులు, కాలేజీలకు సెలవులు, ఆఫీసులకు సెలవులు. అందరూ ఇప్పుడు ఎక్కడో తెలుసా? ఈదులు బంకర్లోకి వెళ్ళి తలదాచుకుంటున్నారు. బంకర్స్ అంటే తెలుసమ్మా? చాలా మంది తెలియదు బంకర్స్. బంకర్స్ అంటే భూమి అడుగున ఐరన్తో కడతారు.
ఎటువంటి పెద్ద బాంబ్స్ పడినా మెసేజ్ పడినా ఆ బంకర్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, దాన్ని బంకర్స్ అంటారు. మిగతా దేశాల్లో కాదు కానీ కొన్ని దేశాల్లో బంకర్స్ ఉన్నాయి, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్. అక్కడ ఆ దేశాలు ఎప్పుడేం జరుగుతుంది, అదే ఎరుసలేం పట్టణం ఏదో ఇప్పుడు ఏం జరుగుతుంది, భయంకర యుద్ధం జరుగుతుంది. కాబట్టి దేవుడితో ప్రజల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే ఇక్కడ ఏమనంటే, నీ నివాసాలు తలముల తెరలు నిరాటంకంగా సాగినము, నేను త్రాళ్ళని పొడుగు చేయము, నీ మేకలను దిగ్గొట్టును. అమ్మకు మార్చారని ఎందుకు మేకలు దిగ్గొట్టమన్నాడు చెప్పండి. చూడండి ఒకసారి వాక్యం కొంచెం మళ్ళా లోతుగా ఉండి జాడిసి ఎందుకు మేకలు దిగ్గొట్టమన్నారు చెప్పండి అమ్మా. కానీ నేను ఆన్సర్ తీసుకోవచ్చు. అమ్మ గుడారాలు ఎలాగా తెలుసు మీకు, ట్రెక్కింగ్ చేసుకో తెలుసు. అలాగే మేకలు దిగ్గొడతారు. మనం టెంట్ కట్టాలనుకోండి, అది వచ్చి ఏం చేస్తారమ్మా, ఆ తాడు నిలబడడానికి పూలు ఎడగొడతారు. ఏదైనా కిటికీ రెక్కలు ఎవరు దాన్ని కడతారు, లేకపోతే ఏం చేస్తారు, అది ఆ మేకిని పూలు నేలలో దిగ్గొడతారు. గుడారం వేయాలంటే అదే పరిస్థితి. అందుకని మేకలు ఏం చేయాలంట, దిగ్గొట్టాలంట. తర్వాత అమ్మ ఒక్కసారి అలాగే ఉండి మీ కుడికి ఇలా చూపించండి, అలా నడంచే చూపించండి. అలా ఎలాగెత్తడం కాదమ్మా, ఇలాగా అంటే కుడి వైపునంటే ఎడమ వైపునంట. మనం ఏమనుకుంటామంటే అమ్మ అప్పుడు తీగండి అలా ఉంచని చెప్తారు. కుడి వైపున మనం ఏమనుకుంటామంటే కుడి వైపు అంటే చర్చలకు వెళ్తాం కావాలా, ఎడమ వైపు అంటే ఇక్కడ స్వార్థ చేస్తాం కదా రోడ్డు మీద. కుడి వైపు అంటే అక్కడితో అయిపోలేదమ్మా. కుడివైపు ఇలా ప్రయాణం చేస్తే సోపుడు వస్తుంది, ఇచ్చాపురం వస్తుంది, పరంపురం వస్తుంది, భువనేశ్వర్ వస్తుంది, కలకట వస్తుంది, ఇంకా దాడిపడి బంగ్లాదేశ్ వస్తుంది, నాగాలాండ్ విజయనగరం వస్తాయి. ఇంకా వెళ్ళిపోతే కొరియా, జపాను, చైనా దేశాలు అవన్నీ ఇక్కడ ఈస్ట్ వైపు ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిగా సూర్యుడు దొరికే దేశం అంటే తెలుసా, జపాన్ దేశం. ఇవన్నీ ఏ దేశాలమ్మా, ఎటువైపు ఉన్నాయి. అదే కుడివైపు అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా God is going to make our life as a blessing unto many people, many generations throughout the world అని అర్థం. కుడివైపు మన జ్ఞానం ఎంత ఉంటుందంటే, అమ్మ ఒక చిన్న బిడ్డకి తీసుకొచ్చి 10 రూపాయలు ఇచ్చామనుకోండి, అబ్బాయి 10 రూపాయలు ఇచ్చాను, వెంటనే ఏం చేయాలి, అమ్మ షాప్కి వెళ్ళి 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలి, ఆ చాక్లెట్ క్యాడ్బరీ చాక్లెట్ 10 రూపాయలు అమ్ముతారు, అది కొనుక్కోవాలి. అంటే బిడ్డ జ్ఞానం ఎంత ఉందో అంతే ఉంటుంది. కానీ దేవుడు వాగ్దానం అంటే కుడివైపు అంటే అర్థమైన ఇంకా చాలా దేశాలు కుడివైపున. ఇస్రాయేల్ దేశం మనకి ఇట్లేదు, ఇట్లా అంటే కుడివైపు అంటే అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి, అనేకమైన దేశాలు మన కుడివైపున. ఎడమవైపు అనుకోండి అమెరికా, కెనడా, జర్మనీ దేశాల వరకు ఉంది. అందుకంటాడు ఏమంటున్నాడు, వాగ్దానం జరిగిందా లేదా. 2000 సంవత్సరాలు యేసు ప్రభువు మానవ రక్తము కాచి ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాత యెరూషలేము పట్టణం ద్వారా ప్రపంచం అందరికీ ఆశీర్వాదం వచ్చింది, ప్రపంచం అందరికీ స్వార్థ వచ్చింది. అదే అంటున్నాడు ఏమంటే, కుడి వైపునకు ఎడం వైపునకు వ్యాపించండి. ఒక మాట తెలుసా, మీకు ఎంతమంది తెలుసు నాకే తెలియదు కానీ మన చర్చోలు అమెరికాలో ఉన్నారు. ఎవడో తెలుసమ్మా, సూర్యకాంత్ గారు చిన్న కొడుకు గోపాలకృష్ణ గారు అమెరికాలో ఉన్నారు. అవునా కాదమ్మా కుమార్ గారు చెప్పండి. ఖత్తర్లో మన యవనస్తులు ఉన్నారు, సింగపూర్లో మన యవనస్తులు ఉన్నారు. చిట్టం గారు మనవాడు సింగపూర్లో ఉన్నాడు. ఆయనే కాదు ఇంకా ఉన్నారు. మన శైలేష్ మొన్న బాబుని ఇచ్చాను, ఆ చాయిస్ ఆ తమ్ముడు సింగపూర్లో ఉన్నారు. ఖత్తర్లో మన యవనస్తులు ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు మన యవనస్తులు. అమ్మా మన యవనస్తులు ఎక్కడంటే ఇంగ్లాండ్లో ఉన్నారు, ఐర్లాండ్లో ఉన్నారు, న్యూజిలాండ్లో జాన్ డేవిడ్ ఉన్నారు. ఐర్లాండ్లో కూడా కుమార్ గారి కూతురు హరిత పేరు చేస్తే వినయ్ గారు కూడా ఉన్నారు ఇంగ్లాండ్. చూసారా, అంటే మళ్ళీ ఆ దేవుడు చేస్తాడు. ఎందుకంటే దేవుని వాగ్దానం భూమి ఆకాశంలో గతించుకోవచ్చు, కానీ దేవుని వాక్యంలో ఒక సున్నగాని పుణ్యగాని తప్పిపోదు. అందుకంటున్నాడు, నువ్వు కుడి వైపు ఉన్నప్పుడు ఎడమ వైపు ఉన్నప్పుడు వ్యాపించదు. ఎవరంటమ్మా, నీ సంతానం. అర్థమవుతుందా? ఏ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు? ఇస్రాయల్ దేశం అందులో చూడండి ఒకసారి. బైబిల్ ఉన్నారు, ఓపెన్ బైబిల్ 8 to Isaiah chapter 50. బైబిల్ ఒకసారి తెరవండమ్మా.
ఏమన్నాడమ్మా? నీ సంతానం వారట. ఆదామవ్వలు ఇద్దరితో మొదలైన మానవ జీవి గమనం ఇప్పటికి ఎన్నదమ్మా? భూమి మీద ఇప్పుడు 870 కోట్ల మంది ఉన్నారు. ఫస్ట్ ఎంతమంది ఉంది? ఇద్దరే, ఆడమ్ అని ఆదామవ్వ. వాళ్ళిద్దరితో మానవ జీవిత గమనం ప్రారంభమైంది. ఈ దినానికి 870 కోట్ల మంది ప్రజలు భూమి మీదకి వచ్చారు. నీ సంతతి వారంట ఏంటి దేని స్వాధీనపరుచుకుంటారు? మరి చాలా సార్లు ఒక సందేహం వస్తుంది, ఇస్రాయల్ చేస్తుంది కరెక్టా? ఎందుకంటే చాలా మందికి మీడియాస్ ఏం చూపిస్తారంటే అమెరికా చేస్తుంది కరెక్ట్ కాదు, ఇస్రాయల్ చేస్తుంది కరెక్ట్ కాదంట. ఒక మాట తెలుసా? యూదులు ఇస్రాయల్ జనాంగం చేస్తుంది కరెక్ట్. ఎందుకంటే దేవుడు యెహోవా నాయకత్వంలో మీకు నిర్గమాకాండం, సంఖ్యాకాండం వచ్చేటప్పుడు మీకు కనిపిస్తుంది. మరి కనాను దేశానికి వచ్చేటప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తారంటే ఆ ఇస్రాయల్ దేశాన్ని, ఇస్రాయల్ యొక్క 12 గోత్రాలు 11 గోత్రాలకు పంచిపెట్టాడు. చెప్పింది అర్థమైంది. వాక్యం మనం కొంచెం లోతుగా జాడిస్తే, కొంచెం కాదు ఎక్కువ లోతుగా జాడిస్తే 11 రకాల 11 గోత్రాలకి ఇస్రాయల్ 12 గోత్రాలకి కాదు, 11 గోత్రాలకి ఆ దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఈ మూల నుండి ఈ మూల నీకు, ఈ గోత్రాలు, యుద్ధ గోత్రానికి ఒకవైపు, లేకపోతే ఇక దాని గోత్రానికి ఒకవైపు, బెన్యామీను గోత్రానికి ఒకవైపు, ఇలాగ 11 గోత్రాలు. ఇంకా 12 గోత్రానికి దేవుడు ఏమి ఇవ్వలేస్తాడు. 12 గోత్రం ఏంటి తెలుసా? లేవి గోత్రం. అంటే లేవీలు ఎలా బ్రతకాలి? వాళ్ళు దేవాలయం మీద బ్రతకాలి. అందుకని లేవుని కట్టు వాళ్ళకి ఏం ఆగలే. దేవుని సేవకులు దేని మీద బ్రతుకుతారమ్మా? దేవుని మందిరం మీద బ్రతకాలి. అలా అందుకని ఇక్కడ నిలుస్తున్నప్పుడు ఇక్కడ ఏమంటే నువ్వు కుడివైపుని ఎడమవైపుని పాపించదు, సంతానం అంతా అన్యజనుల దేశమును స్వాధీనపరచు. ఆక్రమణ చదువు అమ్మ. ఇప్పుడు చెప్పండి, ఏ పట్టణానమ్మా? చెప్పండి, ఏ పట్టణాన్ని? సమృద్ధి కలిగిన పట్టణాన్ని, లేకపోతే మంచి పాడి పట్టిన కలిగిన పట్టణాలే పాడైన పట్టణం అంట. అంటే పాడైన పట్టణం పరిస్థితి ఎలాగ ఉంటుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు యుద్ధం అవుతుంది. ఒకసారి ఎక్కడైతే ఇజ్రాయెల్ అమెరికాలో బాంబులు వేసి అక్కడికి వెళ్ళామనుకోండి, ఏంటి ఉంటుంది? అక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, సామర్లకోట వెళ్ళండి. నేను ఎక్కడైతే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయితే అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటి ఉంటుందమ్మా? మాంసం ముద్దలు కనిపిస్తాయి అక్కడ. అలాంటి పాడైన పట్టణంట దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుని శక్తి ఎప్పుడు నిరూపితమవుతుందంటే, నాకు జ్వరం వచ్చిందండి, బాగాలేదు, ప్రార్థన చేస్తే భాస్కరో లేకపోతే ఎవరు ప్రార్థన చేస్తే భాస్కర్ నాకు స్వస్థ వచ్చింది, చాలా మంచిది. నాకు క్యాన్సర్ వ్యాధి అండి, దౌర్జన్యం వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చింది, అది చాలా మంచిది. ఇంకా డాక్టర్ అయితే రేపు చనిపోతున్నాడు, దౌర్జన్యం వచ్చి ప్రార్థన చేస్తారు, నాకు స్వస్థ వచ్చింది. ఈ 3 స్వస్థతల్లో 3 రకాల స్వస్థత. ఏ స్వస్థత ద్వారా దేవుడికి ఎక్కువ మహిమ కలుగుతుంది చెప్పండి? అంటే దేవుని యొక్క శక్తి మన జీవితంలో నిరూపితం అవ్వాలంటే గొప్ప కార్యం జరగాలి. సంవత్సరానికి ఒక్కసారిగా ఒకటి మనం ధ్యానిస్తాం, సముద్రం పాయలుగా చేస్తే పాయలుగా చేస్తాం అంటే అది గొప్ప అద్భుతం. కాబట్టి ఇస్రాయల్ దేశం జనాలు చేసి బాగు చేస్తే బైబిల్ ఎక్కడా లేదు. అంటే దేవుని శక్తి ఎప్పుడు మన జీవితంలో నిరూపితం అవుతుందంటే ఆయన గొప్ప అద్భుతం చేసినాం. అమ్మ, దేవుడు ఎంత శక్తివంతుడా, దేవుడిలో ఇంత మహత్యం ఉందా, ఆయన ఇంత సామర్థ్యం ఉందా, దేవుడితో ప్రజల పక్షముగా ఇంత అద్భుతమైన కార్యాలు చేయగలరా? దేవుడి శక్తి అనేది మన జీవితం నిరూపితం అవ్వాలంటే ఖచ్చితంగా ఆయన గొప్ప అద్భుతమైన కార్యమే కదా. అందుకే అంటున్నాడు కదా, మీ సంతానపు వారంట పాడైన స్థలం అనంట, నివాస స్థలంగా. ఏ స్థలమా? మంచిదారి మంచిది కదా. ఏదైతే పాడైతుంది ఆ పాడైన స్థలం అనంట దేవుడు ఏం చేస్తాడంట, ఒక నివాస స్థలంగా చేస్తాడు. తినడానికి ఆహారం లేని చాట వందల వేల మందిని పోషించడం దేవుడు చేస్తాడు. అంతేనా? ఒక ధనవంతుడు లేకపోతే ఒక జమీందారు 1000 మందిని పోషించారంటే అది గొప్ప సంగతి కాదు. కానీ తినడానికి ఆహారం లేనివాడు 1000 మందిని పోషిస్తారంటే అది గొప్ప సంగతి. అంతేనా?
ఒక జమీందారు డబ్బు ఉంటుంది, బంగారం అన్నీ ఉంటాయి, కానీ ఆడు వేల మంది పోషించాడంటే అది ఇదే. కానీ తినడానికి ఆహారం లేని వాడు కొన్ని వేల మందికి పోషిస్తున్నాడంటే అది ఎంత గొప్ప అద్భుతం చూడండి. అలాగే ఎక్కడికో అక్కర్లేదు, మన విశాఖపట్నంలో అనేక మంది సేవకులు అలాగే ఒకప్పుడు తినడానికి లేని వారు ఈ రోజు వేల మందిని పోషిస్తున్నారు. అక్కడ చెప్పిన మాట మన భారతదేశంలో కూడా తినడానికి ఆహారం లేని వాడు వేల మందిని పోషించాడు. ఏరియా కూడా సారపతి ఊరికి వెళ్ళినప్పుడు ఇద్దరాలు పట్టడి పిండి గుడ్లో కొంచెం నూనె ఉన్నదట. ఏలాడికి వెళ్ళాడు, అమ్మా నాకు మొదట ఒక రొట్టె చేసుకుని తీసుకురమ్మంటే ఆమె అంటారు, అయ్యా విశాఖదేశంలో బయట కరువు ఉంది, నాకు తినడానికి ఆహారం లేదు, నేను నా బిడ్డ ఆ చిన్న పట్టెడు పిండి ఉంది. పట్టెడు అంటే ఎంత పిండిని పట్టెడు అంటారమ్మా. పట్టెడు అంటే అర్థం అంటే పిడిగుడు, దీన్ని పట్టెడు అంటారు. పట్టెడు పిండి ఉంది, బుట్లో కూర్చోడు ఉంది, మేము చనిపోయే ముందు చాలా రొట్టిగా చేసుకొని తినాలనుకుంటున్నామని మొదట నా కొరకు తీసుకొని రా తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు, ఏలియా ద్వారా దేవుడే మాట్లాడు, జీవము కలిగిన దేవుడైన యెహోవా ఈ భూమి మీద వర్షము కురిపించే వరకు నీ తొట్టిలో పిండి అవ్వదు, నీ గుడ్లో అవ్వదు. ఆ తర్వాత ఏం జరిగింది మనకు ఎవరికి తెలియపోవచ్చు. ఆత్మీయంగా మనం ధ్యానిస్తే కొంచెం వాక్యాన్ని అవగాహన చేసుకోగలుగుతాడు. ఆ విధవరాలు అనేక వేల మందిని పోషించిన ఆ రోజులో చెప్పకుండా దేవుని నామం పెద్ద అంతేనా జరిగి ఉంటుంది. అది తొట్టులో పిండాన్ని తినిస్తా ఎంతమంది తన చుట్టుపక్కల వేల మందిని ఆ విధరాలు పోషించి అది దేవుడు చేసే అద్భుతమైన కార్యం. అందుకంటున్నాడు కదా, పాడైన స్థలములను ఎలా చేస్తారంట, వాసన ఏదైతే పాడైంది అటువంటి పాడైన పట్టణాలని దేవుడు ఏం చేస్తారంట. ఒక విషయం మీకు తెలియదు ఎవరికి, మాట గుర్తుంచుకో. ఇజ్రాయెల్ దేశానికి 1948 సంవత్సరం స్వతంత్రం వచ్చింది. ఆ టైంలో ఏంటి ఎలాగుంది ఇజ్రాయెల్ దేశము, పాడైన దేశం. ఎంత పాడైందంటే అక్కడ మనుషులు కంటే వాత్సవం ఉండలేని పరిస్థితి, అంత భయంకరంగా ఉంది. యూదులు ప్రపంచాన్ని చెదిరిపోయారు. ఎందుకంటే 2వ శతాబ్దంలో సీజర్ చక్రవర్తి ఆ దేశాన్ని నేలమట్టం చేశారు. ఇప్పుడు ఇస్రాయల్ దేశంలోకి వెళ్ళారనుకోండి, అంటే అర్థమవుతుంది, యుద్ధవాగికి వెళ్ళారనుకోండి, ప్రపంచంలో అన్నిటికంటే అందమైన పట్టణం ఏంటంటే ఇస్రాయల్ పట్టణం. చాలా మంది దౌర్జులు ఇస్రాయల్ దేశానికి వెళ్ళి చెప్పిన సాక్ష్యం, అమెరికా కంటే కూడా, లండన్ కంటే, ప్యారిస్ కంటే, న్యూయార్క్ కంటే, లాస్ ఏంజల్స్ కంటే, సియోల్ కంటే, టోక్యో కంటే ఈ పట్టణాలు అన్నిటికంటే సుందరమైన పట్టణం ఇస్రాయల్ పట్టణం. ఒక మాట తెలుసా, ఇస్రాయల్ దగ్గర టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఒక మాట తెలుసా, ఇరాన్ కన్నా 1000 మిసైల్స్ ప్రయోగిస్తే అందులో 10-15 ఆ దేశంలో పడ్డ, మిగతావన్నీ ఏదైపోయామా గాల్లో ఆపేశారు. అటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది ఆ దగ్గర. ఎందుకంటే దేవుని వాగ్దానం. నేను 40 సంవత్సరాలు స్వప్నం వచ్చినట్టు ఆ దేశం పాడే పరిస్థితిలో ఉంది. ఇది నా సుందరమైన దేశంగా దేవుడు చేసామా. ఎన్ని యుద్ధాలు జరిగినా ఆ దేశానికి ఏమి కాదు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఆడుతూ ఉంది కాబట్టి. అందరూ అంటున్నాడు, పాడైన పట్టణం అని అంట ఏం చేస్తారంట, నివాస స్థలంగా చేస్తారంట. మనం కూడా అనుకుంటాం కొన్నిసార్లు మన జీవితం అయిపోయిందిలే, ఇంక నేను ఉద్యోగం చేయలేనులే, ఇంకా నేను అలా పోల్చింది అనుకుంటాం. కానీ దేవుడు ఏంటంటే ఇరుకులు ఏం చేస్తారేమో అవి సాగు లేని తరములో నుండి అది సముద్రంలో నేర్పిస్తారు. అనారోగ్యము నుండి ఆరోగ్యము గలవారుగా దేవుడు చేస్తాడు. సమృద్ధి లేని స్థితిలో లేని తరములో నుండి దేవుడు సమృద్ధిగా చేస్తాడు. ఇది మూలవాక్యం అయితే తెలుసా, నువ్వు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించాడు. ఎందుకంటే దేవుడు మనం రక్షించుకున్నది మన సమృద్ధి ఇవ్వడానికి, మనల్ని ఆశ్రయించడానికి, మనం దీవించడానికి, మనం బలపరచడానికి, మనం ఉన్నతంగా నడిపించడానికి దేవుడు మనం ఏర్పాటు చేస్తాడు. అది దేవుడి పెద్దలని దేవుడి యొక్క ఏర్పాటు ప్రణాళిక. నేను మళ్ళా చెప్తున్నాను, ఇస్రాయల్ జనానికి దేశానికి ఏమోదు, ప్రభు రాకటి వరకు దేశం ఉంటుంది. బియ్యంలో పరిపాలన అప్పుడు ఒలివ కొండ మీదకి వేసి దేవుడు అందరూ ఇస్రాయల్ ప్రార్థన చేస్తే అప్పుడు ఒలివ కొండ మీదకి వచ్చేది. ఆ కొండ అంటే 2 చీలిపోద్ది అంట. ఇస్రాయల్ అందరూ దినాడు రక్షణ వస్తుంది. దేవుడి మాట దేవుడిని ఆశించగా తల వచ్చి కనిపించుకుంటే సమయం అవుతుంది ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ రాజ్యం గారి దేవానికి కొంత తెలిసిన యాదాద్రి గారికి చేయడం 2 చెప్పేది మనం చేద్దాం. నా పాట ద్వారా నామం తెలుసుకున్నాను. వాక్య మాట్లాడారు. అవునైనా గుడాలను విస్తారపరుస్తున్నాను. మన కుడివైపుని అడగవైపు వ్యాపిస్తున్నాను.
వాడని పట్టణ నివాసాలుగా చేస్తారు వాగ్దానం జీవితున్నారు తెలుసా. ఇలా చెవిలో ఫేస్బుక్లో అంతమంది ఎవరు ఉన్నారు వాళ్ళతో దీవించి జాస్మిన్ స్టాఫ్ని కుటుంబాన్ని చేస్తున్న దీవించి శైలస్ దీవించి చంద్రపాలు మెడిసిన్ దీవించిన నా నాన్న కొంతమంది మెడిసిన్ చంద్రపాలు మెడిసిన్గా జాబ్ కూడా పని దీవించి ఆజ్ఞ కూడా జ్వరం దూరం ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నేను ఆ దూర ప్రాంతంలో ఉన్న మౌనస్తులు సాల్మన్ చెకబ్దార్ కథలు ఉన్నాను తండ్రి. అమెరికాలో జార్జ్ జకర్యాలు తండ్రి. నేను ఆ భార్య తల్లి బిడ్డలు తండ్రి సతీష్ పియాని తండ్రి రాజే చిత్రాన్ని తండ్రి. నేను ఆ దేశాల మౌనస్తులు ఎవరైతే ఉన్నారు సింగపూర్ నాగేంద్ర గారు నడుతుంది చిత్తమ్మ గారు మనవడు నడుతుంది నా తండ్రి నేను కుమార్ గారు దూర ప్రాంతంలో భద్రపరిచిన ఉడికి ప్రతి ఒక్కరిని కూర్చొక్కరు సప్లై కాదు ఉడికి ప్రతి ఒక్కరి గారు పేరు పెట్టి ఇస్తాను. అందరూ ఇచ్చేది పైకెద్దాం నుంచున్నాడు దాంట్లో కుటుంబాన్ని దీవించి హరిత బేసి చేస్తుంది దిగినాడు మంచి 10 లక్షలు 20 లక్షల జీతం ఉద్యోగం తెచ్చింది. మణికు విదేశాల మార్గం సాధించారు. అమెరికన్ కోపం కుటుంబాన్ని దీవించండి. నాలుగు రమణ గారు ప్రసాద్ గారు కుమారి గారు అందరూ వాళ్ళ జాబులు వాళ్ళ కుటుంబాన్ని దీవించాను. ఎలిషా గారు ఉన్నారు సాయి గారు కిషోర్ గారు చెత్త పరిచయం దీవించిన నేను కొమ్మలు ఆచరిస్తున్నాను తండ్రి. ఐర్లాండ్లో తండ్రి పీజీ చేస్తాం. వినయ్ గారు దీవించుకొని పనిచేస్తాం. కుటుంబాన్ని దీవించాను. వెంకట గారు రత్నాల గారికి బలవంతం ఇచ్చాం. వెంకట గారు పెద్ద కుమార్ కుటుంబాన్ని వ్యాపారం పెద్ద కుటుంబాన్ని వ్యాపారం జానవ గారు మేరీ గారు వాటి పెట్టండి. మద్దతు గారు కమలం గారు కూడా బాగుంటాయి. ఈ బలవంతం ఒకసారి వెళ్ళిపోయారు. ప్రత్యేక రాజేష్ గారు ప్లాన్ చేస్తున్నాం. కుమార్ గారు ప్రతి పలకి దూరం ఆజ్ఞాపిస్తాను తండ్రి. నేను ప్రవీణ డ్యూటీ డాక్టర్స్ ఇచ్చినాను. నెక్స్ట్ స్టడీస్ గొప్పగా ఇచ్చాను. సార్ కూడా అక్కడికి ఊరు వెళ్ళి మంచి ప్రాణంతో ఇచ్చాను తండ్రి. నేను అడిగి అజయ్ ప్రవీణ్ మాకు మందిరానికి అక్కడ సర్వీస్ చేసి మా సర్వీస్ తీయించాను. రవి కూడా జాబ్ రన్ అనిపించాను. రైలు ప్రవీణ్ గారు మందిరం నడుపుకుంటుంది. సార్ చేతి చిన్న రక్షణ ఇచ్చాను. దేశం కుటుంబాన్ని దీవించిన రాజుగారి కుటుంబాన్ని మార్పుగా కుటుంబాన్ని దీవించిన ఇప్పుడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించాను. అందుకని ప్రాముఖ్యాన్ని శరీరం నా చరపాల తండ్రి గారు కూడా దేవుడు రాజు అనుకుంటారు. ఆయన కూడా స్వస్థత పెట్టిస్తున్నాం తండ్రి. నేను అపరాధ సువర్ణ గారు దీవించు. సువర్ణ గారు కూడా జ్వరంతో బాధపడుతూ స్వస్థత పెట్టిస్తున్నాం. అపరాధ సువర్ణ గారు 2 బిడ్డల కూడా రాజా ఇద్దరు మంచి ఆహారం తింటాను ఇచ్చాను తండ్రి. నేను కొదరాజు దినోళ గారి కుమార్తె నేను వివాహం గనక జరిగించాను. వెనపడ గారు అల్లుడి గారిని మనవమ్మ తండ్రి అల్లుడిని మన కుమార్తెని సరగ మనవడు మనవరాలు తండ్రి ఆ నూతన దంపతులు కూడా దీవించినాం. లక్ష్మి గారు కూడా చాలా తరకాంత వాళ్ళ మందిరాన్ని తీసుకొచ్చాం. ఎక్కువ చేతి సుబ్రహ్మ కుటుంబానికి రాంబాబు కుటుంబానికి కూడా రక్షణ ఇచ్చాం తండ్రి. ఆరోగ్యం కూడా బాధ్యత స్వస్థ ప్రకటిస్తున్నాం. కమలం గారు స్వస్థ ప్రకటిస్తున్నాం. ఋతువు స్వస్థ ప్రకటిస్తున్నాం. ఋతువు ముగ్గురు కుమార్తె కుటుంబాన్ని దీవించినాం తండ్రి. నా తండ్రి కొంత వెడిసిగా తల్లిదండ్రులకి వారి యొక్క చిన్న కుటుంబాన్ని రక్షణ ఇచ్చాను తండ్రి. రవి కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 50 లక్షల రూపాయలు జీతం తెచ్చి నడిపించినాం. ఇంకా అనేక రాలేదు మరుగు తండ్రి జోస్మి రాజు దేవదత్త కుదిరైనా కదా ఇప్పుడు ప్రతి ఒక్కరి సామగారి సచ్చి గారు కూడా సమృద్ధి అయినా నేను కొదరాజు సౌమ్య ఇచ్చే తలుపులు చెప్తే నెరవేర్చాను. నేను నాకు ఈ సోదరులకు కూడా 1 లక్ష రూపాయలు బట్టి కూర్చే జీతం ఉద్యోగంగా ఇచ్చుకొని ప్లాన్ చేస్తాను. రైతు సురేషన్ గర్భంతో ఇచ్చేది అదే కాదండి. నా ప్రియాంక బుద్ధి గారి గర్భంతో ఇచ్చేది తండ్రి. దుబాలని సిద్ధివారి కుటుంబాన్ని దీవించుకొని ప్లాన్ చేస్తున్నాను తండ్రి. దుబాలమ్మ చర్చలు అవుతున్నాం. అందరూ కాపాడు భద్రపరచడం ప్లాన్ చేస్తాం. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తాం. 2 చేతులు పైకెత్తాం. ప్రత్యేక ఈసారి జనాంగం ప్లాన్ చేస్తాం. ఈసారి జనగాన్ని కాపాడినైనా ఆ దేశం పక్షి గొప్పగా జరిగించి ఆ దేశంలో ఒక్కరు కూడా చనిపోవడం చెప్తాం కాదు. ఆ దేశాన్ని కాపాడి భద్రపరిచి నేను ఈసారి దేశంలో ఎత్తు కూడా త్వరలో విడుదల దయచేసి ప్రార్థిస్తాను. ఏసి నా ప్రకటించిన అదేవిధంగా ఈ సంఘటన పట్టించబచ్చుగా డాక్టర్ రాష్ట్ర పాలన చేయబోతున్న సిద్ధపడిగా జీవితం దయచేది. ఏసి నా మన మందిరి స్వాధిగా జరిగించి ఆయన త్వరలో మందిరికి ఆరాధన చేయడానికి దయచేది. ఏసి నన్ను సాగుతుంది ఆమె శక్తిని ఇచ్చాను రక్తిని ఇచ్చాను సంపూర్ణ కాక పర్వతాన్ని దేవుని ప్రారంభ కుమారుడు నేర్చుకుంటుంది. ఆదికర్తని పరిశుద్ధాన్ని సహవాసం ఇక్కడ కూడిన మనకు సంఘటన అందరికీ ఈ దినము మరి యూట్యూబ్లో ఫేస్బుక్లో ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా మరి విదేశాల్లో ఉన్న ఓనర్స్ అందరికీ యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టి ఆహ్వానింటున్నారు. కూడిన మాకు సకల పరిస్థితులు ఇస్తే జరగాలి ముఖ్యంగా ప్రభాకర ప్రతి సరగా ప్రకటించింది కాక ఆమె